హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మీకు ఉపయోగపడే ఒక 8 యూస్ఫుల్ వెబ్సైట్స్ గురించి చెప్తాను. సో అందులో ఫస్ట్ వెబ్సైట్ ఆటోడ్రా అని ఉంటుంది. ఈ వెబ్సైట్ని యూజ్ చేసేసి మీకు డ్రాయింగ్ రాకపోయినా సరే మీరు మంచి ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేయొచ్చు. జనరల్గా ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు చూసారా, సో వాళ్ళకి ఏదైనా స్కూల్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఇది పనిచేస్తుంది. ప్రజెంట్ స్కూల్స్ అయితే నడవట్లేదు అనుకోండి, స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత అయితే ఇది పనిచేస్తుంది. జనరల్గా ఏదైనా ఒక సైకిల్ గీయమని మీ పిల్లలు మీకు చెప్పారనుకోండి, లేదా వాళ్ళకే ఒక వర్క్ ఉంది సైకిల్ బొమ్మ గీయాలని చెప్పేసి, సో అటువంటిప్పుడు దీన్ని యూజ్ చేసి మీరు యాక్చువల్గా సైకిల్ లాగా కనిపించే ఇమేజ్ని అయితే డ్రా చేయొచ్చు అన్నట్టు. ఓన్లీ సైకిల్ అనే కాదు, మీరు ఏ డ్రాయింగ్ కావాలన్నా సరే ఆ డ్రాయింగ్ని మీకు రాకపోయినా సరే దీన్ని యూజ్ చేసి డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు ఆటోడ్రా వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు డైరెక్ట్ పెన్సిల్ లాంటి సింబల్ వస్తుంది ఇది. ఓకే, సో ఇక్కడ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫ్లవర్ని డ్రా చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఫ్లవర్స్ డ్రా చేస్తూ ఉంటే ఆటోమేటిక్ పైన మీకు సజెషన్స్ వస్తున్నాయి చూడండి. అంటే మీరు ఏం డ్రా చేయబోతున్నారో ఆటోమేటిక్ దాని తాలూకు పైన మీకు ఇమేజెస్ అని వస్తాయి. దానికి తగ్గట్టు మీరు డ్రా చేసేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఏదైనా ఒక సైకిల్ డ్రా చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఒక ఓషన్ లాగా ఇలా డ్రా చేయాలనుకోండి. సో అటువంటిప్పుడు దానికి తగ్గట్టు, అంటే అది ఓషన్ లాగా కనిపిస్తే ఓషన్ లాగా, లేకపోతే మీకు ఇక్కడ డ్రా చేసిన వెంటనే దానికి తగ్గట్టు పైన సజెషన్స్ వస్తాయి. దాన్ని యూజ్ చేసి మీరు ఒక డ్రాయింగ్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ గురించి మాట్లాడితే హాట్పాట్ ఏఐ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మీ దగ్గర ఏదైనా ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉందనుకోండి, దీన్ని మీరు కలర్ఫుల్గా మార్చవచ్చు. దీనికోసం మనం ఫోటోషాప్ని యూజ్ చేస్తూ ఉంటాం, కాకపోతే మనకు ఫోటోషాప్ రావాల్సిన అవసరం లేకుండానే ఈ వెబ్సైట్ని యూజ్ చేసి మీరు బ్లాక్ అండ్ ఫోటోని కలర్ చేయొచ్చు. సో దానికోసం మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్ళేసి మీరు ఏ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్గా మార్చాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలరైజ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి అప్లోడింగ్ జరుగుద్ది, ప్రాసెసింగ్ జరుగుద్ది. దాని తర్వాత ఇక్కడ ఇవ్వండి, అది కలరైజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు కలరైజ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వీటిని మీరు చేంజ్ చేసినట్టయితే, అంటే 18 పెట్టుకుంటారా, 20 పెట్టుకుంటారా, 25 పెట్టుకుంటారా, దాని అనుగుణంగా అది కలరైజ్ అవుతూ ఉంటుంది. సో అలా కలర్ అయిన ఫోటోని మీరు ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ యూజ్ చేసి మీరు మీ ప్రాజెక్ట్ కోసమైనా లేకపోతే మీ రియల్ లైఫ్ కోసమైనా యానిమేషన్స్ క్రియేట్ చేయొచ్చు. సో అది కూడా చాలా సింపుల్గా చేయొచ్చు. దానికోసం మీకు flipanim.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మనం ఫ్రేమ్స్ ఆధారంగా యానిమేషన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ ఉంది ఆల్రెడీ, మీరు పెన్సిల్ కాకుండా ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్కిల్ డ్రా చేసేసి ఇక్కడ ప్లస్ బటన్ ఉందా పైన, ఈ ప్లస్ బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకొక సర్కిల్ని డ్రా చేయండి, మళ్ళీ ప్లస్ బటన్ ప్రెస్ చేయండి. అలా మీరు ఏంటంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఒక యానిమేషన్ అయితే క్రియేట్ చేయొచ్చు. అంటే నేను ఇప్పుడు ఇలా డ్రా చేశాను కదా, మీరు ఇలానే చేయాలని రూల్ ఏం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు మీకు ఎన్ని ఫ్రేమ్స్ కావాలంటే అన్ని ఫ్రేమ్స్ ఇలా సర్కిల్ డ్రా చేసుకుంటూ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీకు కింద కూడా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మొత్తం నేను 9 లేదా 10 సర్కిల్స్ని అయితే ఏర్పాటు చేశాను. ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ మనకు స్పీడ్ ఉంటుంది కింద. ఓకే, సో ఇది మీకు ఫాస్ట్గా కావాలా స్లోగా కావాలా అనేది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను స్లో అనేది కొంచెం తక్కువ పెడుతున్నాను, తక్కువ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి. దాని తర్వాత ఇక్కడ నేను ప్లే చేస్తే మీకు ఇక్కడ యానిమేషన్ అనేది ఒకటి క్రియేట్ అయింది చూడండి. ఓకే, సో ఇటువంటి యానిమేషన్ మీరు క్రియేట్ చేయొచ్చు ఫ్రేమ్స్ యూజ్ చేసి. దీనికోసం ఎటువంటి సాఫ్ట్వేర్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ వెబ్సైట్ ఫోటోపియా అని ఉంటుంది. దీన్ని యూజ్ చేసి ఫోటోషాప్కి సంబంధించిన అన్ని రకాల టూల్స్ని మీరు ఆన్లైన్లోనే యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఫోటోపియా.com ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోటోషాప్లో ఉండే అన్ని రకాల టూల్స్ అయితే ఇక్కడ చూడడానికి కనిపించేస్తున్నాయి. సో మీరు ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకొని రావాలన్నా సరే ఓపెన్ బటన్ ప్రెస్ చేసి మీ దగ్గర ఏదైనా ఒక ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ని దీనిలోకి ఇంపోర్ట్ చేసుకొని మీకు అవసరం లేని ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ని తీయడమైనా కానివ్వండి, లేకపోతే మీ దాని మీద ఏదైనా టెక్స్ట్ రాయడమైనా కానివ్వండి, క్రాప్ చేయడమైనా కానివ్వండి, అవన్నీ చేసేసి ఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు సేవ్ యాజ్ పీడిఎఫ్, మీరు ఎలా కావాలంటే దాన్ని ఎక్స్పోర్ట్ లాగా పిఎన్జీ లాగా సేవ్ చేసుకోవాలనుకుంటున్నారా, జేపీజీ లాగా చేసుకోవాలనుకుంటారా, అలాగైతే సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ ఉంటుంది icons8.com అని చెప్పేసి. ఈ వెబ్సైట్లో చాలా రకాల టూల్స్ ఉంటాయి. కాకపోతే నాకు నచ్చిన టూల్ ఏంటి అంటే ఇమేజ్ అప్స్కేలర్ అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసేసి మన దగ్గర కొన్ని చిన్న సైజ్ ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటోని మనం పెద్ద చేసి చూడాలి అంటే ఈ వెబ్సైట్ని అయితే యూజ్ చేయొచ్చు. చూడడమే కాకుండా మనం ఆ ఫోటోని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా చాలా రకాల టూల్స్ కూడా దీనిలో ఉన్నాయి. అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడమైనా కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ దీన్ని ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మెగా క్రియేటర్ అని చెప్పేసి, దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని చెప్పేసి ఇటువంటివి కొన్ని ఉన్నాయి. కాకపోతే నాకు కావాల్సింది స్మార్ట్ అప్స్కిల్లర్ కాబట్టి దీన్ని ఇక్కడ స్టార్ట్ యూజింగ్ బటన్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ శాంపుల్ చూపిస్తుంది చూడండి. ఎంత చిన్న సైజ్ ఫోటోనైనా సరే మనం పెద్ద చేస్తూ ఉంటే, అప్స్కేలింగ్ చేస్తూ ఉంటే అది జనరల్గా బ్రేక్ అవుతూ ఉంటుంది, దాని రెజల్యూషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాకపోతే మనం దీనిలోకి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక చిన్న సైజ్ ఫోటో ఉంది, ఇంతకుముందు నేను పిక్చర్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న సైజ్ ఫోటో ఉంది. ఓకే, సో ఇది నార్మల్ ఫోటో. ఇప్పుడు నేను దీన్ని ఇంకా 4 రెట్లు పెంచాలనుకోండి, ఇక్కడ నేను లార్జ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఈ ఫోటో అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. నేను దీన్ని తీసుకెళ్తూ ఉంటే చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ జనరల్గా ఇటు సైడ్ చూడండి, మీరు ఇటు సైడ్ చూడండి, మీరు 2 సైడ్లలో చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇలా ఇటు సైడ్ చూసినప్పుడు మీకు దాని క్లారిటీ అనేది తగ్గిపోయి, ఇటు సైడ్ చూసినప్పుడు అయితే దాని క్లారిటీని ఇంక్రీజ్ చేసి
ఇది చూపిస్తానట్టు. ఎన్లార్జ్ 8x అంటే ఇంకా ఆ ఫోటోని ఇంకా పెద్దగా చేస్తా అన్నట్టు. సో అలా మీరు ఒక ఫోటోని చిన్నగా పెద్ద చేయడానికి దీన్ని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ ఉంటుంది స్కూ షాప్ అని చెప్పేసి. ఈ వెబ్సైట్ని యూస్ చేసి మీ దగ్గర ఏదైనా ఒక ఫోటో ఉందనుకోండి, అది 1 MB 2 MB 4 MB అలా ఉంటుంది కదా, అటువంటి దాన్ని మీరు చిన్న సైజులోకి మార్చడానికి ఈ యాప్ని యూస్ చేయొచ్చు, అంటే ఈ వెబ్సైట్ని యూస్ చేయొచ్చు. దీనిలోకి వెళ్ళేసి మీరు ఇక్కడ డ్రాప్ అని ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేసి మీ దగ్గర ఏ సైజు అంటే ఏ ఫోటో అయితే పెద్ద సైజులో ఉంది అని మీరు అనుకుంటున్నారో దాన్ని దీనిలోకి ఇంపోర్ట్ చేసేస్తాం. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే అప్పుడప్పుడు మనం కొన్ని ఫోటోస్ని క్రియేట్ చేస్తూ ఉంటాం, అది చాలా పెద్ద సైజులో ఉంటాయి. అంటే మన ఆన్లైన్లో ఏదైనా ఒక వెబ్సైట్లోకి దాన్ని అప్లోడ్ చేయాలి అంటే ఓన్లీ 25 MB మాత్రమే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది చూసారా. సో అటువంటిప్పుడు మనకు ఏ ఫోటోనైతే చిన్న చేయాలనుకుంటామో దీనిలోకి అప్లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం కంప్రెస్ క్వాలిటీని కూడా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు, మనకి ఎంత కావాలి అనేది సెట్ చేసేసుకొని ఇక్కడ మనము డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఫోటో అనేది 171 KB ఉండే, ఇప్పుడు చూసుకున్నట్టయితే అది 7 KBలోకి మారిపోయింది. సో అలా మనం పెద్ద సైజ్ ఫోటోని చిన్న సైజులోకి మార్చవచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ poki.com అని ఉంటుంది. మన ఇంట్లో చాలామంది చిన్నపిల్లలు ఉంటారు, చాలా రకాల గేమ్స్ ఆడుతూ ఉంటా అని చెప్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళ కోసం ఈ వెబ్సైట్ అయితే పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటి అంటే ఈ గేమ్ని మనం మొబైల్లో కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తే ఎలాగైతే ఆడొస్తుందో అటువంటి ఎక్స్పీరియన్స్ తోటే ఇది రన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సబ్వే సర్ఫ్ గేమ్ ఓపెన్ చేశాను చూడండి. సో ఈ గేమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్లే బటన్ ప్రెస్ చేసిన వెంటనే గేమ్ అనేది రన్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇలా మీకు టెంపుల్ రైన్ అయినా కానివ్వండి, ఇలా చూసుకున్నట్టయితే చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. సో వీటన్నిటి మనం మన మొబైల్ ఆర్ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆడుకోవచ్చు. సో నెక్స్ట్ వెబ్సైట్ ఎవరైతే ఎక్కువగా ఎక్సెల్ లేదా వేరే ఏదైనా ఆన్లైన్ టీచింగ్ చేస్తూ ఉంటారో లేకపోతే ఇన్స్టిట్యూషన్లో టీచింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఒక రెడీమేడ్ డేటా అనేది అవసరం అవుతూ ఉంటుంది. అంటే స్టూడెంట్స్ చెప్పేటప్పుడు ఆ డేటాను మొత్తం టైప్ చేసే వాళ్ళు రెడీమేడ్ డేటా అనుకునే వాళ్ళ కోసం markkaro.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ యూజ్ అవుద్ది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులోకి వెళ్ళిన తర్వాత చూడండి మీకు ఇటువంటి స్క్రీన్ అయితే ఓపెన్ అవుద్ది. సో దీనిలో మీరు ఫస్ట్ నేము, రూల్ నెంబరు ఇవన్నీ ఏంటంటే మనకు నచ్చినట్టు మనం ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ జెండర్ మీకు మేల్ కావాలా, ఫీమేల్ కావాలా, లేకపోతే జెండర్ ప్లేస్లో ఏముండాలి, సో ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ డేటా అన్న వెంటనే మీకు ఈ డేటా అనేది డౌన్లోడ్ అయిపోద్ది. దాంతోపాటే మీరు అక్కడ పక్కకు వాల్యూస్ని కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎటువంటి వాల్యూ సెట్ చేసుకుంటారో దాని ఆధారంగానే ఈ డేటా అనేది సెట్ అయిపోద్ది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ప్రతి ఒక్కటి ఇక్కడ రికార్డ్ అవ్వడం మీరు సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అందులో నేను IP అడ్రస్ అని తీసుకున్నాను, జెండర్ అని తీసుకున్నాను, ఈమెయిల్ అడ్రస్ అని తీసుకున్నాను. కాబట్టి ఆటోమేటిక్ మీకు ర్యాండమ్గా కొన్ని ఈమెయిల్ అడ్రస్లు ప్లస్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈ IP అడ్రస్లు అయితే క్రియేట్ అయిపోయాయి. సో ఫ్రెండ్స్ దాంతోపాటే మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక 2-3 వెబ్సైట్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ నేను వీటి గురించి చాలాసార్లు చెప్తూనే ఉంటాను. సో వీడియో స్టార్టింగ్లో చెప్తే మీరు బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి వీడియో ఎండింగ్లో అయితే పెడుతున్నాను. సో ఎవరైతే కొత్తగా ఈ వీడియోస్ చూస్తూ ఉంటారో వాళ్ళ కోసం ఇది. సో దానికోసం అంటే మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకోవాలి అంటే అప్స్టాక్స్ తర్వాత ఏంజల్ 1 అని చెప్పేసి ఈ వెబ్సైట్ని అయితే యూజ్ చేయొచ్చు. లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్లీ వీటిని యూజ్ చేసి మనం డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీరు అందులో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత దీనిలో మీకు ఒక రిఫరల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ని మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసినప్పుడు వాళ్ళు కనుక మీ లింక్ యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు 500 నుంచి 1000 రూపాయల వరకు వస్తాయి. ఈ అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దాంతోపాటే మీరు ఎవరికైతే లింక్ షేర్ చేస్తున్నారో వాళ్ళకి ఒక విషయం చెప్పండి, దీనిలో ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని పడతాయని చెప్పేసి. ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే ఏమో లక్షలు పడవు, 500 రూపాయలు 300 రూపాయలు అలా ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ పడతాయి. సో ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు మీరు లింక్స్ని షేర్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి ఇటువంటి వీడియోస్ అనేవి నేను ఫ్యూచర్లో ఇంకా తీసుకొని రావాలి అంటే ఈ వీడియోని సాధ్యమైనంత వరకు లైక్ చేయండి, పక్కా షేర్ చేయండి. థ్యాంక్ యూ.